నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పీజీఆర్ఎస్ అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం వెంటనే చెల్లించి మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్. వైసీపీ నేతలు. ప్రతి ఆటో డ్రైవర్ కి వాహన మిత్ర ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్. యూరియా కొరతను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతల నిరసన. దివ్యాంగులను ఇబ్బందులు పెడుతున్న సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినతి అందజేసిన దివ్యాంగులు. ఉద్యోగాల పేరుతో మోసం, న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు. నీట మునిగిన 5,000 ఎకరాలకు పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కోవెలకుంట్ల ప్రాంత రైతులు. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువజన విభాగం డిమాండ్. మహానంది క్షేత్రంలో సంప్రోక్షణ పూజలు అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలకు బాధితులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ, డిఆర్డిఏపిడి తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలు పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. క్రింది స్థాయి సిబ్బందిపై ఆధారపడకుండా స్వయంగా అధికారే బాధితులతో మాట్లాడి అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎండార్స్ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. పీజీఆర్ఎస్ లో రీఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలి. ఎవరైనా అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అలాగే అర్జీలు B&SLలోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. అనంతరం బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు 284 అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని
మోసం చేశారని, ఇప్పటికైనా ఇమాం మోజన్లకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఉదయానంద రెసిడెన్సీ నుండి ముస్లిం మైనార్టీ నాయకులు ఇమాం మోజన్లతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, మైనార్టీ నాయకులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలల నుండి ఇమాం మోజన్లకు గౌరవ వేతనం చెల్లించలేదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారని, మైనార్టీలను మోసం చేశారని పేర్కొన్నారు. మసీదుల నిర్వహణకు నెలకు 5,000, కబరస్థాన్, ఈద్గాలకు స్థలం కేటాయించలేదని, అలాగే 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఒక్క పథకం కూడా అమలు చేయలేదని తెలిపారు. గుంటూరులో వక్ఫ్ బోర్డుకు చెందిన 219 ఎకరాల స్థలం కాజేసేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. మైనార్టీలు కూటమి ప్రభుత్వ విధానాలను గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇమాం మోజన్లకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మైనార్టీ సలహాదారుడు హబీబుల్లా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రసూల్ ఆజాద్, గన్ని కరీం, వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షబ్బీర్ హుసేన్, వైసీపీ స్టేట్ మైనార్టీ సెక్రటరీ ఎస్కే యూనిస్ బాషా, వైసీపీ స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ అంజిత్ అలీ, కౌన్సిలర్స్ కలాం బాషా, ఆరిఫ్ నాయక్, చింపింగ్ బాషా, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, సోహెల్ రాణా మరియు మౌలానాలు, మౌజన్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసిన పాపాలు పోవట్లేదు. వాళ్ళు కేవలం దాచుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, దాచుకోవడం, దోచుకోవడం, అది తప్ప వాళ్ళు ఏం చేసే పని పాపాన్ని పరమపవిత్రంగా భావించే ఇమాం మోజన్ల గౌరవ వేతనాలు కూడా దాదాపు 11 నెలలుగా బాకీ అయ్యి ఈ రోజు వరకు కూడా వాళ్లకు ఆ గౌరవ వేతనం ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు రావడం లేదు. కేవలం 10,000, 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే శాలరీ, దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఇన్ని రోజులుగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. దీన్ని బట్టే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉంది అనేదాన్ని క్లియర్ గా పొందుతాం. వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు, ఈ వాగ్దానం చేశాం, ఇది చేశామని. ఒక్కటి ఆచరించిన పాపడతలేదు. ఒక్కొక్క మసీదుకు మెయింటెనెన్స్ కింద 5,000 రూపాయలు ఇస్తాం. ఖబరస్థాన్లు, ఈద్గాలు లేని చోట ఖబరస్థాన్లు, ఈద్గాలు నిర్మాణం చేస్తాం. విజయవాడలో హజ్జస్ కు స్థలం కేటాయిస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే షాదీఖానాకు దుల్హన్ పథకం కింద 1,00,000 రూపాయలు ఇస్తాం. 50 సంవత్సరాలు దాటిన మైనార్టీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అబద్ధపు వాగ్దానాలు తప్ప వేరే ఏమి కాదు. మైనార్టీ సోదరులు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని ఈ రకంగా నట్టేట ముంచుతారా మీరు? మైనార్టీ సోదరులు నమ్మారంటే ఎంతవరకైనా ఉంటారు. మీరు నమ్మకం ద్రోహం చేస్తే మీ అంతు చూసేంత వరకు వదలరని చెప్పేసి మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. కేవలం ఒక 10,000, 5,000 రూపాయలు ఇమాం మోజన్ల గౌరవ వేతనం ఇవ్వడానికి మీకు లేదా 5 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తారు కదా. ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని? అరే ఎవరైనా చూస్తారు, మినిమం గౌరవ వేతనం కింద వాళ్ళకు ఇవ్వడానికి అది కూడా మీకు చేతులు రాలేదంటే ఒక్క మసీదును మీరు డెవలప్ చేశారా? ఒక్క మసీదును ఏ ఒక్కదాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయకుండా పోతా ఉన్నారు. పైకొచ్చు గుంటూరులో మసీదుకు ఉన్నటువంటి 213 ఎకరాల వక్ఫ్ స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇది నిజం కాదా? అక్కడ గొడవ అయితే మళ్ళీ మడమ తిప్పి కాదు ఏపీఐసీకి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాంగ్ లీజ్కి ఇస్తాము, మళ్ళీ ఆలోచన చేస్తామని వెనుక్కొచ్చిన విషయం నిజం కాదా? మైనార్టీ సోదరులు అన్ని గమనిస్తా ఉన్నారు. మీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతారు. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే, ఖచ్చితంగా ఇమాం మోజన్లకి ఇవ్వవలసిన 10,000 రూపాయలు, 5,000 రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వాళ్లకు చేయుతగా మీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి
మీ ద్వారా నేను తెలుపుకుంటూ మీరు కూడా రిలీజ్ చేయకుంటే మా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి మీ మెడల నుంచి నియమోదనలకు డబ్బులు ఇచ్చేంత వరకు పోరాడదామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజు మైనార్టీ సోదరులకు వస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్సీ గారు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి మైనార్టీలకు మద్దతుగా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి జేసీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. విషయం ఏంటి అని అంటే, గత వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో మన ప్రీతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ పక్షపాతిగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పూజారులకు అయితేనేమి, ఫాస్టర్స్ కి అయితేనేమి, మౌజన్స్ కి, మౌలానాలకి అందరికీ న్యాయం జరగాలి అని చెప్పి ఏదైతే ప్రార్థనా మందిరాలలో సేవను అందిస్తున్నటువంటి ఈ సేవకులకి గౌరవవేతనం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీస వేతనాలు, గౌరవవేతనం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మౌలాన్లకు గాని, మౌజన్లకు గాని దాదాపు 11 నెలలుగా వాళ్ళకు గౌరవవేతనం ఇవ్వకుండా, బడ్జెట్ లో గాని కేటాయించకుండా మైనార్టీస్ కి ద్రోహం చేస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళకు ప్రశ్నిస్తున్నాము. ఏదైతే ఎలక్షన్స్ ముందరు మాయమాటలు చెప్పి మైనార్టీలు ఓట్లు దండుకోవడం జరిగింది. ఈ రోజు మైనార్టీలకు ఎలాంటి దులహన్ పథకం కానివ్వండి, 50 సంవత్సరాల పింఛన్ ఇస్తానని ఇలా ఎన్నో మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకు మోసం చేయడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే మౌజన్లకు, మౌలాలకు గౌరవవేతనం ఇవ్వాల్సిందో అది ఖచ్చితంగా వెంటనే చెల్లించాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రాబోయే కాలంలో గట్టిగా మీకు మైనార్టీ సోదరుల తరఫున బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు పని అయిపోయింది. మౌజన్లకు, ఇమాంలకు జగన్ ఇప్పుడు 10,000 ఇమాంలకు, మౌజన్లకు 5,000 కంటిన్యూగా వచ్చేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంతా బంద్ చేసేసిన, పెళ్లిలో పెట్టేసిన చంద్రబాబు గారు. ఈ 50 సంవత్సరాలు పింఛన్ ఇస్తాను, అది లేదు. ఇది దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తాడు, అది లేదు. ఆ నుంచి వచ్చేసి హజ్ నుంచి విజయవాడలో కడతామన్నాడు, అది లేదు. ఏ మైనార్టీస్ కోసం ఒక్క పని చేసిందే లేదు చంద్రబాబు గారు. నా పేరు శ్రీకాంత్ గౌరి, నేను స్టేట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీని. మరి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మోజన్లో మరియు ఇమాంల జీతాలు చెల్లించడం లేదు, దాని గురించి మరి నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలో మరి కలెక్టర్లకు వెళ్లి మన మెమోరాండం ఇవ్వడం జరిగింది. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు రాష్ట్రంలో మైనార్టీలకు ఎంత సురక్షగా ఉంటుందంటే ముస్లింలకు అంత సురక్షగా ఉంటుంది. ప్రతి దానికి మైనార్టీలు ఉండేవాడు. ఎన్ఆర్సీ ఎప్పుడైనా కానీ ప్రతి దానికి ఏ దానికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు వెంట ఉన్నారు. ఆ రోజు అసెంబ్లీలో కూడా, అటు పార్లమెంట్ లో కూడా మరి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మరి ఓటు వేయడం జరిగింది, ఎన్ఆర్సీ ఉద్దేశంతో. మరి ఆ విధంగా ఉన్న ప్రభుత్వాన్ని మరి ముస్లింలకు ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వము అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చినప్పుడు ముస్లింలకు దాడి మొత్తం మీద జరిగింది, దశాపేటల ముస్లిం మీద దాడి జరిగింది. మరి ఇటువంటి ప్రభుత్వంలో అసలు ఇమాం మోదన్లు అంటే చాలా బీదవాళ్ళు. వాళ్ళు 5 పూట్ల నమాజ్ చదివించే వాళ్ళు. వాళ్ళకి వేరే పని చేసుకోవడం కూడా సమయం ఉండదు. మరి అటువంటి ముస్లిం ఇమాం మోదన్ల మీద ఇంత వివక్ష చూపించడం, ఇంత కక్ష సాధించడము దేనికోసం ఇదేనా అడుగుతున్నాను నేను. हमें पसंद नहीं है, हमारा इस्लाम, हमारा दीन नहीं सिखाता पहले मुक्तदा और इमाम को खिलाया जाए और उनको खुश किया जाए और खुश रखा जाए। तो ये हुकूमत कहाँ है? ये हुकूमत में काम करने वाले हमारे दीन और बड़े लोग जो इसके जिम्मेदार हैं वो कहाँ हैं कि उनका ख्याल किया जाए या ना किया जाए? आप खुद ख्याल करें। इसलिए मैं जब हमारे YSRCP के पार्टी लीडरांस और दीगर लोग और तमाम उम्मत मोहम्मदिया इस बात पर डट कर कह रही है कि जल्दी से जल्द इमाम और मुअज्जिन का तनख्वाह अदा करें, वरना बहुत ज्यादा परेशान हो जाएंगे आप लोग, आवाज उठाएंगे और सड़कों पर आ जाएंगे लोग। इसलिए उम्मीद है कि जरूर ये हुकूमत हमारी आवाज किसान तक जल्दी से जल्द इमाम और मुअज्जिन का तनख्वाह अदा करेगी। ముస్లిం మైనార్టీలు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరం కలిసి
కలెక్టర్ గారికి ఇమాముల మౌజుల గౌరవ వేతనం గురించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 11 నెలలుగా ఈ యొక్క గౌరవ వేతనం పెండింగ్లో ఉండిపోయింది. మరి ముస్లిం మత సంఘాలు, మత పెద్దలు ఇమాముల మౌజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించి మరి మా అధినాయకత్వాన్ని కోరినారు. మా వేతనాలు రావడం లేదు, మీరు వీలైన త్వరగా మీరు మా తరఫున పోరాడి మా గౌరవ వేతనాలు ఇప్పించండి అని అడిగిన మేరకు మేము ఈ రోజు కలెక్టర్ గారి కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ మెమోరాండం తీసుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ముస్లిం మైనార్టీలకు అదేవిధంగా రావాల్సినటువంటి ఏదైతే లబ్ధి ఉన్నాయో అన్ని చేకూర్చాలని తెలియజేస్తూ తెలియజేసుకున్నాం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు 25,000 రూపాయలు ఇవ్వాలని, వాహనమిత్ర పథకం కింద సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని, డ్రైవింగ్ టెస్టు, వాహనాల ఫిట్నెస్ టెస్టులను ఆర్డీఓ ఆఫీసులోనే కొనసాగించాలని, భారత న్యాయ సంహిత BSS 1-2 సెక్షన్లను రద్దు చేయాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లను రద్దు చేయాలని, సిఐటియు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని PGRS లో జిల్లా కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చైన్ సింగ్, జిల్లా నాయకులు నాగరాజు, నరసింహ, ఇబ్రహీం, ఓబులేసు, వీరితో పాటు నంద్యాల, సిరివెల్ల, మహానంది, పాణ్యం మండలాల ఆటో డ్రైవర్లు 100 మంది పాల్గొన్నారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చైన్ సింగ్, నరసింహ, నాగరాజు, ఇబ్రహీం, ఓబ్లేస్లు మాట్లాడుతూ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ప్రయాణికులనే నమ్ముకొని ఆటోలను నడుపుకుంటూ జీవనం చేస్తున్న లక్షలాదిగా ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా తయారైంది. ప్రయాణికులు లేక బాడుగలు తగ్గడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంతులు చెల్లించలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే రవాణా రంగం వివిధ జీవులతో సంక్షోభంలో ఉన్నది. పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇన్సూరెన్స్ రేట్లు, గ్రీన్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ ఇలా అనేక రూపాల్లో ప్రభుత్వానికి చలానాల రూపంలో వేలాది రూపాయలు చెల్లిస్తూ చాలీచాలని ఆదాయంతో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణము చేయడము చాలా సంతోషకరము. అయితే ప్రయాణికుల పైన ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? దాదాపుగా రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఆటోలు ఉన్నాయి. వీటి ద్వారా ఆటో డ్రైవర్ల పైన కుటుంబం దాదాపు 20 నుంచి 30 లక్షల దాకా కుటుంబాలు బతుకుతున్నాయి. రోజువారీగా ప్రయాణికుల పైన ఆధారపడి జీవించినటువంటి ఈ క్రమంలో ప్రభుత్వము ఈ విధంగా పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు చాలా దుర్భరంగా మారినాయి. గతంలో వైసీపీ హయాంలో వాహనమిత్ర పథకం ద్వారా 12 రూపాయలు ఇచ్చినటువంటి వారు, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఏ ఒక్క పథకము అందించకపోగా వారిపైన ఆర్టీఓ చలానాలు పెద్ద ఎత్తున విధించడము, పోలీసుల దాడులు, ఆర్టీఓల దాడులు ఎక్కువైపోయి రవాణా రంగాన్ని కుదేలు చేసే విధంగా ఆటో డ్రైవర్లు ఆటోల పైన కూర్చోలేకుండా చేసే విధంగా ఈరోజు దుర్మార్గంగా చలానాలు విధించడం జరుగుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే వాహనమిత్ర పథకాన్ని కొనసాగించి ప్రతి ఆటో డ్రైవర్ కు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐలు కట్టుకోవాలన్నా, ఆటోలు నడుపుకోవాలన్నా డీజిల్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోకుంటే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి పోరాటం చేయక తప్పదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 18వ తేదీన చలో విజయవాడకు ఆటో డ్రైవర్లంతా రావాలని చెప్పేసి సిఐటిగా పిలుపునిస్తున్నాము. అన్ని చాలా పెద్ద రంగమై అందరినీ ఆదుకుని ప్రజలను గమ్యస్థానానికి చేరుస్తున్నది. అటువంటి దానిలకు ఈ మధ్య కాలంలో వాహన మిత్ర వేయడం లేదు. అదేవిధంగా పోలీసులు ఈ యొక్క అనేక సమస్యలపై జరిమానాలు వేయడము, ఇంకొకటి ఆర్టీఓ గారి ఏజెంట్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చే దృష్టికి అది నెరవేర్చాలని చెప్పి చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా అదే విధంగా చేస్తున్నాం. రాబోయే రోజులలో ఇది పరిష్కారం కాకపోతే చాలా అసెంబ్లీ ముట్టడికైనా కానీ కార్మిక సంఘాలు వెనక తగ్గేది లేదు. కాబట్టి ఈ విషయాన్ని సోదరులందరూ గమనించి
ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వము ఎంతవరకు ప్రజలకు మంచి పని చేస్తుంది, ఆ బస్సులో అందరికీ ఫ్రీ చేస్తుంది మంచిదే, కానీ అదే విధంగా వాహన మిత్రము వేయడం లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా పిలిచి రిక్షా వాళ్ళకు ఇన్సూరెన్స్ ఫ్రీ కట్టేవాళ్ళు, ఆటో డ్రైవర్లకు రోజు 200 నుంచి కూడా 300 తోలే పరిస్థితి లేదు. ఉచిత బస్సు పథకం పెట్టే వల్ల మహిళలంతా బస్సులు ఎక్కిపోతున్నారు. కాబట్టి ఈ కార్మికులకు బతకడానికి చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే పిల్లల కుటుంబంలో ఆర్థిక వ్యవస్థలు పెరిగిపోయినాయి, స్కూల్ పిల్లల ఫీజులు కుటుంబం గడవడం కష్టమైపోయింది. కాబట్టి సరే అన్ని వదిలిపెట్టుకొని ఏదైనా ఉన్న వాహనాన్ని కూడా అమ్ముకున్నామంటే వెళ్ళే పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్లకు రీఫైనాన్స్ చేపిద్దామంటే కూడా ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం చేతిపోగులు ఎవరి దగ్గర 1000 కానీ 2000 కానీ 10,000 కానీ ఇప్పించుకున్నామంటే మీరు ఏం చేస్తారు? మీ ఆటోలు తిరగడమే లేదు, మీ జీవనం చాలా కష్టం ఉంటుంది. మీరు ఒక 10,000 కాదు 5,000 ఇచ్చిన కూడా తిరిగి కట్టే పరిస్థితి లేదని గవర్నమెంట్ స్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ఏంటంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇది వాహన మిత్రులకు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మిత్రులకు ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నదని ప్రభుత్వం సకాలంలో స్పందించి యూరియా కొరతను పరిష్కరించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని సోమవారం పట్టణంలో సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా కొరతపై వారు ఇలా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతను వెంటనే పరిష్కారం చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 10% పంట దిగుబడి తగ్గినప్పటికీ ఈరోజు అధికారులు అక్రమంగా కృత్రిమ కొరతను సృష్టించి అధికార పార్టీ నాయకులకి యూరియా మామూలు ప్రకారంగా వచ్చినప్పటికీ అధికార పార్టీ నాయకులు ఈరోజు అక్రమంగా వాళ్ళ ఇళ్లకి తరలించేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అరికట్టడంలో పూర్తిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ లేదంటే విజిలెన్స్ వాళ్ళు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకోసమే ఈరోజు రైతులకి అకృత ఎరువుల కొరత ఏర్పడింది. ఈరోజు ఇస్తా ఉన్నారు. మేము నిరసన వ్యక్తం చేస్తా ఉంటే స్వయంగా ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉండేటువంటి నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఎన్ఎండి ఫరూక్ కానీ లేదంటే బీసీ జనార్దన్ రెడ్డి కొరత లేదు, యూరియా రైతుల నుంచి 9,600 మెట్రిక్ టన్నులు నంద్యాల జిల్లాకు వచ్చింది, మేము పంచుతున్నామని సిగ్గుండాల. కేవలం ఒక్క రైతుకి 2 యూరియా ప్యాకెట్ల 10 ఎకరాలు ఉన్న రైతు అదే పరిస్థితి, 2 ఎకరాలు ఉన్న 10 పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఏదో ఇచ్చినామని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి ఫలితం లేదు. రైతుల కొరత ఉంది, యూరియా కొరత. కాబట్టి వెంటనే పరిష్కారం చేయాలా. ఈరోజు 61 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరం ఉంటే ఈరోజు కేవలం 25 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఇక రాలేదు, యూరియా కొరత సృష్టిస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే ఈరోజు ఈ నంద్యాల జిల్లాలో దోస్పాడు మండలంలో ఉన్నటువంటి పసరపాడు అగ్రికల్చర్ సంబంధించినటువంటి హార్టికల్చర్ వ్యక్తిని సస్పెండ్ చేశారు. అగ్రికల్చర్ అధికారి మండల వ్యవసాయ శాఖ అధికారికి తెలియకుండానే పసరపాడు గ్రామానికి చెందినటువంటి అధికార పార్టీ నాయకుడు స్వయంగా ఈరోజు లారీ లోడ్ తీసుకపోతే అతని మీద కేసు నమోదు చేయకుండా చిన్న ఉద్యోగి హార్టికల్చర్ కు సంబంధించినటువంటి ఉద్యోగి మీద సస్పెండ్ చేసి చేదులుపోవడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి కాదు. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు ఎవరైతే బాధ్యతలు తీసి హార్టికల్చర్ ఉద్యోగిని విధులకు తీసుకోవాలా. నిజంగా దొంగతనం చేసే వాడిని వదిలిపెట్టి చిన్న స్థాయి ఉద్యోగస్తుల మీద మీ ప్రతాపం చూపిస్తే ఇది కరెక్ట్ కాదు. నిన్ననే మహానంది మండలంలో గాజులపల్లిలో విజిలెన్స్ వాళ్ళు ఈరోజు మీకు కొరత లేదని చెప్తా ఉన్నారు. విజిలెన్స్ వాళ్ళు తనిఖీలు చేస్తే అక్రమంగా 262 రూపాయలు ఉన్నటువంటి యూరియాని ఈరోజు అదనంగా 100-200 రూపాయలు బ్లాక్ మార్కెట్ తరలిస్తా ఉన్నారు. ఈ విషయం విజిలెన్స్ వాళ్ళే చెప్పారు. ఈ బ్లాక్ మార్కెట్ తరలించదని చెప్పడం అనేది ఎట్లయితుంది. కాబట్టి తక్షణమే ఆర్బీకేల ద్వారా సొసైటీల ద్వారా ఏ రైతు అయితే ఎంత యూరియా అడిగారో ఆ రైతుకు అన్ని సఫిషియెంట్ గా బ్యాగులు ఇచ్చేటువంటి పరిష్కారం చూపాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సామాన్యమైన ఉద్యోగిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము రైతు సంఘంగా ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క జిల్లాలో రైతుల కొరత సృష్టించిన ఈ యొక్క రాజకీయ నాయకుల ఆదడాలను అరికట్టడానికి మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే రైతులు నిజంగా పంటలు పండించుకుంటూ వారి జీవితాలను త్యాగం చేసుకుంటూ పొలాల దగ్గర పండుకుంటూ ఏ విధంగా పంటను కాపాడుకొచ్చిన వారు
ఈ రోజు రైతు యూరియా బస్తాల కోసం రాత్రి మొగలు కష్టపడాల్సి వస్తుంది. రైతులు యూరియా అడిగితే కేసులు పెట్టే పరిస్థితి దాపరించింది. ఈ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కాబట్టి ప్రతి ఎకరాకు సరిపడా ఎరువులను అందించాలని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శ్రీ సోమనాథ్ జిల్లా కార్యదర్శి. తెలుగుదేశం నాయకులు మరియు అధికారులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. యూరియా కావాల్సినంత సమృద్ధిగా ఉంది, కానీ రైతులు కావాలని ఆందోళన చేస్తున్నారు. నిజంగా మీరు యూరియా కావాల్సినంత ఉంటే పోలీసులు పెట్టుకొని యూరియా ఎందుకు పంపిణీ చేస్తున్నారు? మీ దగ్గర స్టాకు లేదు కాబట్టి మీ ప్రభుత్వ తప్పుదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకొని రైతాంగానికి అవసరమైనటువంటి యూరియాను తక్షణం ఈ జిల్లాకు తెప్పించండి. వచ్చినటువంటి యూరియాను దారి మళ్ళకుండా రైతు సేవా కేంద్రాలకు ఇవ్వండి. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు తమకున్నటువంటి పొలం ప్రకారం కనీసం ఎకరాకు ఒక బస్తాయినా ఇవ్వండి. అటు కాదని 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న పొలం ఉన్నటువంటి రైతులకు 1-2 బస్తాలు ఇస్తామని చెప్తే రైతులు క్షమించరు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. ఈ రైతుల్లో తిరుగుబాటు పెరగక ముందే ఈ జిల్లాకు అవసరమైనటువంటి యూరియాను వెంటనే తెప్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల వికలత్వాన్ని నిర్ధారించేందుకు గాను సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ చేపట్టడంతో గతంలో దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారు అనర్హులుగా, కొందరికి వికలత్వ శాతం తక్కువగా రావడంతో వారు పెన్షన్ను కోల్పోతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిస్సహాయులైన దివ్యాంగుల సదరం సర్టిఫికేట్లలో శారీరక వైకల్య శాతాన్ని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం జరుగుతున్నది. గతంలో అమలు చేసిన విధంగా అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం పీజీఆర్ఎస్ నందు వికలాంగుల ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మరేదాస్ దివ్యాంగులు కలిసి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివనాగమ్మ, మండల అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల సమస్యలను దాదాపు 3-4 నెలల నుంచి వికలాంగులను రోడ్డుకి ఈడ్చడం జరిగింది. దాంట్లో భాగంగా వికలాంగులు ఎన్నో ఏళ్ల నుంచి 100%తో 90%తో 85%తో ఉన్న వికలాంగులను అన్యాయంగా రీవెరిఫికేషన్ పేరుతో మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలను మేము ఖండిస్తున్నాం. ఒకటే విషయం, మా పర్సెంటేజ్లను ఎలాగో ఉండేటివి అలాగా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ విధంగా ఉన్నటువంటి వికలాంగులను అన్యాయంగా 40%, 50% ఇచ్చి గవర్నమెంట్ నుంచి పథకాలకు దూరం చేస్తున్నారు. కనుక ఈ విషయాన్ని మాకు వెంటనే పోయిన వారం ధర్నా చేసినాము, పింఛన్లు యథావిధంగా ఇచ్చారు. ఇంకా ఆ నుంచి మళ్ళీ ఏం జరుగుతుందన్న ఒక భయాందోళనతో వికలాంగులు ఉన్నారు. కనుక మాకు వెంటనే పరిష్కారం, రేపు వారానికల్లా మాకు పరిష్కారం ఇవ్వాలి. ఇవి తొలగించినారా, ఉన్నిచ్చినారా, ఆ సర్టిఫికేట్లు అటనే ఉన్నిచ్చినారా, ఆ విషయంపై మాకు స్వస్థత ఇవ్వాలని గవర్నమెంట్ ను కోరుతున్నాం. ఈ రోజు వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే గాన వికలాంగుల వైకల్య శాతం అనేది వికలాంగుడికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో సదరన్ క్యాంపులు 2010లో స్టార్ట్ చేసినప్పుడు 3 డాక్టర్లు మరియు ఫిజియోథెరపీ డాక్టర్ తో సహా ఒక రూమ్ లో ఒక్కొక్క ఈచ్ వన్ క్యాండిడేట్ కు 10 నిమిషాలు కేటాయించి వాళ్ళు స్పష్టంగా తీసిన పర్సెంటేజ్లను 80, 90, 100 వేస్తే గాన ఈ గవర్నమెంట్ వికలాంగుల పెన్షన్లు తగ్గించాలనే ఉద్దేశంతోనే దాదాపుగా వికలాంగుల శాతాన్ని 90, 85, 86 ఉంటే గాన 40, 45కు దింపడం జరిగినది. వికలాంగుల శాతము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గాన ఒక పెన్షన్ కు కాకుండా మోటార్ సైకిల్ గాని, బ్యాటరీ సైకిల్ గాని వికలాంగుల ఉద్యోగాలలో అవకాశం పొందాలంటే గాన పర్సెంటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వైకల్య శాతమును తగ్గించి రాష్ట్రంలో వికలాంగులకు ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. కాబట్టి దీని వల్ల వికలాంగుల పెన్షన్లు మొన్న ఒక నెల ఇచ్చినారు, రేపు నెల ఇస్తారు ఇవ్వరు అని కూడా ఒక స్పష్టత లేదు. ఇప్పుడు ఉన్న కొత్త సర్టిఫికెట్లు కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చినారు సచివాలయంలో. ఎందుకంటే గాన దాంట్లో పర్సెంటేజ్లు చాలా తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో
అది బయటపడడం వల్ల అందరికి ఇస్తే గాన ఇంకా ఉమ్మడి గట్టలో ఇప్పుడున్న సర్టిఫికేట్ కూడా ఇవ్వడం లేదు. నిజమైన వికలాంగులకు అన్యాయం చేస్తుంది. బాగా నడవగలిగిన వాళ్ళకే పర్సెంటేజ్ ఎక్కువ పెంచినారు. ఇప్పట్లో బాగా జెన్యున్ గా ఉండే వాళ్ళకే తగ్గించినారు. వాళ్ళు నిజమైన డాక్టర్లు అయితే మళ్ళీ కరెక్ట్ గా ఉండేటోళ్ళు బాగా నడవగలిగిన వాళ్ళు ఎందుకు ఎక్కువ వేసినారు, మేము నడవలేని వాళ్ళకి ఎందుకు తక్కువ వేసినారు. నా 90% ఉంటే 65% వేసినారు. మా ఊర్లో 2 కాళ్ళతో నడుస్తున్నాడు, అతనికి అయితే 64 వేసినాడు, నాకు 65 వేసినాడు. మళ్ళీ ఇది ఎట్లా కరెక్ట్? డాక్టర్లు కరెక్టే అయితే కింద మళ్ళీ నాకెందుకు అన్యాయం జరుగుతుంది? ఒకతను 2 కాళ్ళతో నడవగలుగుతున్నాడు, అతనికి కూడా 90% 90 ఉండిచ్చినారు. నాదెందుకు ఇట్లా అయింది? రాష్ట్రం అంతటా ఇట్లానే చేస్తున్నారు. ఇచ్చినట్టే ఇచ్చినాడు, మళ్ళీ ఇట్లా చేస్తున్నాడు. మాకు ఇంత అన్యాయం నేను చదువుకున్నాను, నాకు ఇప్పుడు పర్సెంటేజ్ తక్కువ ఉంది. దాని వల్ల నాకు ఉద్యోగాలలో ఏ అవకాశం ఏ దాంట్లో నేను పాల్గొనడానికి లేదు. అప్పుడు నాకు ఇట్లా గవర్నమెంట్ అన్యాయం చేసి ఆల్రెడీ దేవుడే అన్యాయం చేసినాడు, మళ్ళీ వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. అంటే ఎట్లా బతకాలి? మేము బతకకూడదు, చనిపోవాలనే వాళ్ళ ఉద్దేశం. 90% ఉంటే నాకు 65% వేసినాడు కదా, నాకు ఒక్క కాలన్నా నడవేటట్లు చేయమనండి. నాకు ఈ పెన్షన్ కూడా అవసరం లేదు. నా కాలం మీద నేను బతకగలిగితే నాకు అవసరమే లేదు పెన్షన్. గవర్నమెంట్ మీద నేను ఆధారపడను. మా మీద పడి మాకు ఇచ్చిన పథకాలలోటివే కోత విధించాలా? మిగతా పథకాలలో అన్ని అమలు చేస్తున్నారు కదా, మాకే ఎందుకు అన్యాయం చేస్తున్నారు? నా పేరు ఓబ్లేసు, మాది రుద్రవరం మండలం, రుద్రవరం గ్రామ పంచాయతీ. నా పర్సెంటేజ్ 100 ఉన్నా సార్ డాక్టర్ సర్టిఫికేట్ పథకంలో. ఇప్పుడు తగ్గించారు సార్, 85 ఇచ్చారు సార్. మరి పింఛను 15,000 నుంచి 6,000 రూపాయలు తగ్గించినట్టు నోటీస్ కూడా ఇచ్చారు సార్. మరి నేను ఏ విధంగా బతుకుతాను సార్? నేను ఒక వ్యక్తి పైన ఆధారపడాలి. కనీసం నేను బాత్రూమ్కి వెళ్తే నా పని నేను చేసుకోలేను సార్. స్వస్థంగా చూడండి, మీరే చూడండి. నన్ను దయచేసి నా పింఛను పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాను సార్. పర్సెంటేజ్ కూడా పెంచాలి సార్, నాది పాత పర్సెంటేజ్ ఇవ్వాలి సార్. నంద్యాల ఎన్జిఓస్ కాలనీకి చెందిన వాల్మీకి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి కోడుమూరుకు చెందిన ఓబులేసు, రామకృష్ణ, శేఖర్ రెడ్డి, నరసింహులు, బజారి అనే వ్యక్తులను మోసం చేశాడని పేర్కొన్నారు. 4 సంవత్సరాల క్రితం విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి 20 లక్షల రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించలేదని వారు మీడియా సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో PGRS లో వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. నా పేరు బజారు, కృష్ణాపురం, కోడూరు మండలం. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇది సర్టిఫికేషన్ ఇప్పిస్తానని చెప్పి 4 లక్షల రూపాయలు తీసుకొని ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఇస్తా అని చెప్పారు, రాజమండ్రి వస్తాను, ఆయన ఇవ్వడం లేదు. మేము వచ్చినప్పుడు ఛార్జీలకి వీళ్ళకే సార్ అయిపోతుంది. ప్రతిసారి ఇవ్వడం వెళ్ళిపోవడానికి మేము వచ్చినప్పుడు ఇంటికి కాలం వేసుకుంటారు. ఏదైనా ఎక్కువ మాట్లాడినాం అనుకో, అట్లా మాట్లాడిన పోలీసులకు చెప్తా, డిపార్ట్మెంట్ చెప్తా, చూసాను మీకు అట్లా చేస్తా అని అంటాడు. ఏ డిపార్ట్మెంట్ డబ్బులు ఇద్దని చెప్తారా, లేకపోతే ఏం లేదు చెప్తారా? అన్ని ఏదైనా కానీ మీకు న్యాయం జరగక చేయాలని మేము కోరుకుంటాను. అప్పుడు చెక్ ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, పత్రాలు రాసి ఇచ్చినాడు, ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు సంతకాలు పెట్టించి పత్రాలు రాసి ఇచ్చినాడు. అయినా రమ్మంటాడు, ఇది కాలం నష్టం పోతాడు. 8,000 ఒకసారి వస్తున్నాం మేము వాళ్ళకి. మాకు పని నుంచి పెట్టి పరిస్థితి మా పరిస్థితి లేదు. 4 సంవత్సరాలు అంటే ఉంటున్నాం. కాంట్రాక్టర్కి వచ్చిందో కాంట్రాక్టర్ కట్టిస్తుంటే మాకు అట్లా పరిస్థితి వచ్చింది. మరి కోడుమూరు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు ఎవరెవరి దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు. కోడుమూరు, బెల్లగల్లు, కృష్ణాపురము ప్రాంతాల్లో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఎవరెవరి దగ్గర కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఎవరెవరి దగ్గర 5 లక్షలు 6 లక్షలు ఇప్పించుకున్నాడు. కాబట్టి మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. నంద్యాలలో కలెక్టర్ ఆఫీస్ లో కూడా వచ్చి మేము అర్జీ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ ఆఫీస్ కు వచ్చినాము, కాంట్రాక్టర్ చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మీద కాంట్రాక్టర్ చేస్తున్నా అని మా మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకొని ఈ విధంగా చేస్తున్నాడు. ఇంటికి రమ్మంటున్నాడు, డబ్బులు ఇస్తాను, మళ్ళా తాళాలు వేసి ఇంట్లో పెన్నాము పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళాలు వేసి అట్లా పోయేస్తున్నాడు. మళ్ళా 3 కల్లా వచ్చి ఇంట్లో ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాకు దొరకడం లేదు. మీరే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండల పరిధిలోని మరియు సమీపంలోని గ్రామాలకు చెందిన రైతులు కుందు పరివాహక ప్రాంతాలలో సాగు చేస్తున్న
5,000 ఎకరాల పంట నీట మునిగిపోయి పంట నష్టం సంభవించిందని, రైతులకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతూ సోమవారం PGRS నందు జాయింట్ కలెక్టర్ కు కోవెలకుంట్ల మండల పరిధిలోని రైతులు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక రైతులు వారి ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సమస్య గత 15 సంవత్సరాల నుండి రైతులు ఎదుర్కొంటున్నారని, కుందుకు విడుదల చేస్తున్న నీరు దిగువకు వెళ్తున్న నేపథ్యంలో పంట నీట మునిగిపోతున్నదని, తమ గోడును ప్రభుత్వం పట్టించుకొని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కోయిలగుండ్ల మండలం కలవర్ల గ్రామం నుంచి అక్కడి నుంచి ఉప్పలూరు, దోరాసి, చిన్నకొప్పెర్ల, ఒల్లంపాడు, రేవనూరు గ్రామాల రైతులు అంటే కుందు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు అందరం వచ్చినాం ఇక్కడికి. ఈ మా కుందు నది ప్రాబ్లం ఏంటంటే వరదలు వరదలు వస్తాయి, లేదంటే పొలాలు మునుగుతాయి, లేదా నీళ్లు ఉండవు. సో మేము ఏంటంటే 15 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందంటే ఈ వర్షాకాలంలో శ్రీశైలం నుంచి బనకచర్ల కాంప్లెక్స్ నుంచి నీళ్లు వదులుతున్నారు. కుందు ద్వారా సోమశీల నింపాలని నీళ్ళు వదులుతున్నారు. సోమశీల మనం నింపమనుకోండి, మాకు ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా మన అన్నదమ్ములు లాగానే మాకు ప్రాబ్లం లేదు. కానీ మా పొలాలు ముంచి అక్కడ కెపాసిటీ ఎంత ఉంది, ఒక 10,000 క్యూసెక్లు పారే కెపాసిటీ ఉన్న కుందు నదికి ఒక 20,000 అంటే వీళ్ళేమో పైన ఏం చెప్తున్నారంటే ఇన్ని నీళ్ళు మేము వదిలినది 15,000 మాత్రమే ఎస్కేప్ ఛానల్ ద్వారా నిపుల్ వాగ్ ద్వారా వదులుతున్నాం అంటున్నారు. కానీ వాస్తవమే, మీరు వదులుతున్న పైన 15,000 లిమిట్ ప్రకారం వదులుతున్నారు. కానీ మాకు ఇక్కడ కుందుకు వచ్చేందుకు ఏమవుతుందంటే మీకు ఈ తెలుగంగ నుంచి వచ్చే లీక్ వాటర్ మొత్తం కుందులోనే కలుస్తాయి. SRBCలో వచ్చిన లీక్ వాటర్ మొత్తం కుందులో నడుస్తాయి. తర్వాత మీరు వెలుగోడు నుంచి నీళ్లు తీసుకొచ్చి మన గేట్ల ద్వారా కిందికి మళ్ళీ గాలేరు ద్వారా మాకు మళ్ళీ నీళ్లు వదులుతారు. ఆ నీళ్లు కూడా మళ్ళీ కుందులోకి వస్తాయి. ఇవన్నీ కలిపితే దగ్గర 30,000 క్యూసెక్లు అవుతున్నాయి. ఈ 30,000 క్యూసెక్లు ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే 1 నెల వదిలినారు, అంతకుముందు 1 నెల అనుకున్నాము. ఈ సంవత్సరం అయితే దగ్గర 3 నెలలు అయింది. ఇప్పటికి నీళ్ళలోనే ఉన్నాయి పొలాలు. 5,000 ఎకరాలు నీళ్ళలో పొలాలు ఉన్నాయి. ప్రతి మీరు ఎక్కడ తీసుకుని ఏ ఊరు తీసుకోండి, బిలగుర్తి, అల్లూరు, మీరు చిన్నమూడెం, పెద్దమూడి, మీరు ఇట్లా కుందు పరివాహక ప్రాంతాల పై ప్రాంతాల్లో కూడా నిపుల్వాగం మరి తర్వాత గాలేరం మరి ఎన్ని గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా దీనివల్ల మునక అనేది ఖచ్చితంగా ఉంటుంది. 15 ఏళ్ల నుంచి ఇదే స్థానంలో మేమేం మా రైతుల ద్వారా మేమేం కోరుకుంటున్నాం, ఒకటి మీరు నష్టపరిహారం కట్టేయండి, లేదా ఎకరాకు 30 లక్షలు ఇచ్చి ఆ మునకకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరే కొనండి. గవర్నమెంట్ యాక్టివేషన్ చేసి మీరు ఎన్ని నీళ్ళైనా తీసుకుపోండి. మేము చిన్న సన్నకారు రైతులు ఉన్నారు ఇక్కడ, అర్ధ ఎకరా ఏటమ్మడి నీళ్లు మోటార్లు, కరెంటు మోటార్లు కొట్టుకొని పండించుకునే రైతులు ఉన్నారు. మీరు తీసుకెళ్లడంలో తప్పులేదు, కానీ ఇక్కడున్న రైతుల నుంచి తీసుకెళ్లడం చాలా పెద్ద తప్పది. మీరు కుందు నది ఇరువైపులా చూడండి, చాలా మంది మోటార్లు వేసుకొని పండించుకునే రైతులు ఉన్నారు. ప్రతి రైతుకు మోటార్ మునిగిపోయి కరెంటు కాలిపోయి మోటార్ కాలిపోయి ప్రతి రైతు కష్టపడుతున్నాడు. ఒకరోజు ముందుకు వేసుకోవడం, వెనక్కి పోతే మళ్ళీ తెచ్చుకోవడం, ఇట్లా ప్రతి ఈ ప్రాబ్లం అనేది మాకు ఏ పార్టీ అని కాదు, ఇంకోటని కాదు, ఏ మినిస్టర్, ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా ఇదే పరిస్థితి ఉంది. సో మేము అంతకుముందు అడిగాము, ఇప్పుడు అదే అడుగుతున్నాం. మాకు ఒకటి నష్టపరిహారం ఇప్పుడు 3 నెలల నుంచి మేము వేసుకున్న అన్ని కూలిపోయినాయి, మీరు వచ్చి ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు అనేది మేము చెప్తున్నాము. మా ఊరు మేము ఇప్పుడు కలెక్టర్ గారు కోయిలగుండ్ల మండలం కలవట్ల గ్రామం కుందు నది ద్వారా ప్రజలు చాలా నష్టపోతున్నారు. దాని వలన 20,000 క్యూసెక్కుల నీళ్లు కొనవుతున్నారు. కలవట్ల, జోలదురాసి, ఉప్పులూరు, రేవనూరు, గుల్లదుర్తి, అల్లూరు, పొట్టిపోడు ఈ గ్రామాలలో మనకి చాలా నష్టపోతున్నారు. దీనికి ఏదైనా కానీ చర్య తీసుకొని మాకు తక్షణమే న్యాయం చేయాలి. నంద్యాల జిల్లా కోయిలగుండ్ల మండలం మేము కలవట్ల, దోరాసి, పొరుగు రైతు సంబంధంగా వచ్చినాం ఇక్కడికి కలెక్టర్ ఆఫీసర్ గారికి. కాకపోతే 15 సంవత్సరాల నుంచి 2 మినిస్టర్లు ఆర్డర్ వేసి సోమశీల ప్రాజెక్టు నీళ్లు ఉండడం వల్ల మా పొలాలు కొన్ని విత్తనాలు వచ్చి విత్తనాలు కూడా ముంచుకున్నాయి. దీనికి ఏదో ఒక పరిష్కారం చేసి న్యాయం చేయాల్సిందిగా కోరడుతున్నది. కానీ వర్కుల వల్ల, బ్రిడ్జిల వల్ల నీళ్లు తక్కువ వదలాలంటే రెస్పాన్సిబిలిటీ లేదు అసలు. మేము ఇదివరకు కూడా నీటి మునక గ్రామం నుంచి సిద్ధేశ్వరంలో 10 ఎకరాలు ఇచ్చినాం. అక్కడ నీటి మునకలు పోయింది. ఈడన పొలం వదలంటే మొత్తం తెలంగాణకి ఇచ్చిన 5-6 ఎకరాలు మొత్తం ఇచ్చే దానిలో నీళ్ళలోనే పోయింది. అది కూడా పోవడం వల్ల ఇప్పుడు మాకు మొత్తం నీళ్ళు వదిలేస్తున్నారు సార్. ఎంత తక్కువ ఎత్తండి ఎవరు రెస్పాండ్ కావడం. ఒకసారి కర్నూలు డీకి ఫోన్ చేయంటారు, వాళ్ళకి ఫోన్ చేయంటారు, ఎమ్మెల్యేతో చేయించాం, మళ్ళీ లాస్ట్ కు ఎవరితో చేయించినా రెస్పాండ్ కావడం. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. మాకైతే పెట్టుబడులు దాదాపు 200 ఎకరాలు దాంట్లో మొత్తం పోయినాయి. పంట నష్టము కావాలా. ఒక డిఏపి, ఒక యూరియా దొరకకి ఎంతో తిప్పలు పడి పిల్లలు ఎంతో అమ్మేసినట్టుగా తీసుకుపోయి మేము అందరూ కొనుక్కొచ్చుకొని సాక్కుని ఇలా కోసుకునే టైంలో మొత్తం ముంచెత్తినారు. ఈ పంట లాసులు కాదు, మమ్మల్ని లాస్ట్కు బ్రిడ్జితోనే ముంచెత్తుతున్నారు సార్. ఆ వర్క్ ఏదైనా కానీ మీరు దయచేసి మాకు మీరు రెస్పాన్స్ చేసి మాకు మంచిగా చేయాలి సార్.
ఈ రోజు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ నందు ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర కేబినెట్ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువజన విభాగం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ పీపీపీ విధానం వలన ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను వైద్య విద్యలో ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయడమన్నారు. ఈ నిర్ణయం కుట్రపూరితమైనదని, ఇది పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడం లాంటిదని తెలిపారు. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి వాటిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇందుకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ఈ ప్రభుత్వము కొందరిది కాదు అందరిది అనే భావన ప్రజలకు కల్పించాలని, లేని పక్షంలో ఆర్పీఎస్ తరపున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తరపున ఉద్యమించి బహుజన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడి సాధించుకుంటామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివకృష్ణ, నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మరియు ఆర్పీఎస్ నాయకులు మనోహర్, వెంకటేష్, మహమ్మద్ అలీ, రవి, రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్పీఎస్ యువజన విభాగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల పద్మావతి నగర్ ఆర్చ్ నందు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల కిందట రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానం చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలో పీపీ విధానంలో ఏర్పాటు చేస్తూ జీవోలు ఇచ్చినారు. ఈ జీవోలు తక్షణమే ఉపసంహరించుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వైద్య విద్యలో బలహీన వర్గాల విద్యార్థులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఎంబీబీఎస్లకు అన్యాయంగా ప్రైవేట్ పరం చేస్తున్నాయి. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వైద్య శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తాం. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాటికి పేద విద్యార్థులకు ఇది ఒక జీవో అనేది పలుకోకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేసి ఒక తీర్మానం చేసి గతంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఎట్లా ఉన్నాయో అలాగే ఈ కాలేజీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు పెరుగు శ్రీకృష్ణ, ఆర్పీఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు. ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, మెడికల్ విద్యకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఈ పీపీపీ విధానం వలన ఏదో బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులను వైద్య విద్యకు పూర్తిగా దూరం చేయడమే. గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమించి మేము ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ పీపీపీ విధానం వల్ల ఎంతో మంది పేద బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు నష్టపోతారు. ఇప్పటికే ఈబీసీ కోటా వలన రావాల్సినటువంటి సీట్లు రాకుండా ఎంతో అన్యాయం జరుగుతా ఉంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆర్పీఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము ఉపకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ ని హెచ్చరిస్తున్నాము. ఈ పీపీపీ విధానాన్ని కేబినెట్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం మహానంది పుణ్యక్షేత్రంలో ఘనంగా సంప్రోక్షణ పూజలు చేశారు. వేద పండితులు బ్రహ్మశ్రీ రవిశంకర్ అవధాని, హనుమంతు శర్మ, శాంతారాం భట్ల వేద మంత్రాలతో ప్రధాన అర్చకులు అర్జున శర్మ, ఇన్స్పెక్టర్ నాగమల్లయ్యలచే గణపతి పూజ, పుణ్య హవచనం, మూల విరాట్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రగ్రహణ అనంతరం ఈ పూజలను నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం వెంటనే చెల్లించి మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ వైసీపీ నేతలు. ప్రతి ఆటో డ్రైవర్ కి వాహన మిత్ర ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్. యూరియా కొరతను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతల నిరసన. దివ్యాంగులను ఇబ్బందులు పెడుతున్న సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినతి అందజేసిన దివ్యాంగులు. ఉద్యోగాల పేరుతో మోసం, న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు. నీట మునిగిన 5,000 ఎకరాలకు పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కోవెలకుంట్ల ప్రాంత రైతులు. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువజన విభాగం డిమాండ్. మహానంది క్షేత్రంలో సంప్రోక్షణ పూజలు అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.